వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ 2024 ఆర్ బీజీడీ ఎంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించి కౌన్సిలింగ్ కోసం ఆన్‌లైన్‌లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మన డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అండ్ అప్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో ఏ డాక్యుమెంట్స్‌ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం ఈ యొక్క వీడియోలో డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. సో ప్రెజెంట్ ఎవరైతే తెలంగాణ ఎడ్సెట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో, సో మీరు చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా త్రూ ది మొబైల్ ద్వారా లేదా సిస్టమ్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది నేరుగా చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేసి వెరిఫికేషన్ కోసం అయితే మనం రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో అనేది ఎస్పెషల్లీ సో మెనీ డౌట్స్ని క్లారిఫై చేస్తూ మేము వీడియో అయితే చేస్తున్నాము. దట్ ఈస్ ఏంటంటే ఎవరైతే ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి సో లాంగ్ బ్యాకే మేము ఎడ్సెట్కి సంబంధించి డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే క్వైరీ కావచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సార్ రీసెంట్గా మా డిగ్రీ రిజల్ట్ వచ్చింది, ఇంకా మాకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ రాలేదు, లాంగ్ మెమో రాలేదు, టీసీ లేదు, సో మేము ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని క్వైరీ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా సో మా పీజీ కంప్లీట్ అయిపోయింది, ప్రజెంట్ మా దగ్గర డిగ్రీ టీసీ లేదు, పీజీ టీసీ ఉంది. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మేము ఏ టీసీ అప్లోడ్ చేయాలి అండ్ మాకు గ్యాప్ అనేది ఉంది, సో మా దగ్గర బోనోఫైడ్ సర్టిఫికేట్స్ లేవు, ఇలాంటి డిఫరెంట్ క్వైరీస్ అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సో ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి అండ్ మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీ డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మేము డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే సో ఎవరైతే టీఎస్ ఎడ్సెట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో, సో మేము చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవుతూ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అండ్ అదేవిధంగా కౌన్సిలింగ్ కోసం మీరు సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 20 ఆగస్టు 2024 అయితే లాస్ట్ డేటు. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, అనగా 8 ఆగస్టు 2024 నుంచి ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మేము ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఆ వీడియోస్ చూసినా ఒక క్లారిటీ వస్తుంది, లేదా ఫర్దర్ మన అప్డేట్స్ కోసం వెయిట్ చేసినా కూడా మేము క్లారిటీ అయితే ఇస్తాము. ప్రజెంట్ వచ్చేసి ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో నార్మల్గా సో మనకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది సో లిటిల్ బిట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు. ఫస్ట్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ తర్వాత మా సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లోడ్ చేసిన తర్వాత కన్వీనర్ సార్ వాళ్ళు వెరిఫై చేస్తారు, ఆ వెరిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం సో వెరిఫికేషన్లో వన్స్ మనం వెరిఫై అయినట్లయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ అయితే డిక్లేర్ చేస్తారు, మీకు ఏ కాలేజ్లో వచ్చిందని తెలుస్తుంది. అండ్ తెలిసిన తర్వాత మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి, కాలేజ్లో రిపోర్ట్ చేయాలి, కాలేజ్ వాళ్ళు మన సర్టిఫికేట్స్ వెరిఫై చేయడం జరుగుతుంది అండ్ మీరు జాయిన్ అయినట్టుగా మీకు రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది టోటల్గా మనకు వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెస్ అయితే. సో ఈ యొక్క టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్టయితే సో మేము అప్లికేషన్ సర్వీస్ అయితే మీకు అందిస్తాము. ప్రజెంట్ ఇక్కడ సో మీరు ఒకవేళ నేరుగా చేసుకోవాలనుకుంటే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే సో అక్కడ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకు ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్ అంటూ ర్యాంక్ కార్డ్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క తెలంగాణ హెడ్సెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అండ్ తెలంగాణ హెడ్సెట్లో మీకు ఎంత ర్యాంక్ అయితే వచ్చిందో ఆ ర్యాంక్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, మీ ర్యాంక్ కావచ్చు, మీకు సంబంధించిన ర్యాంక్ కార్డులో అయితే ఉంటుంది. సో మీ ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఇన్ కేసు మీ దగ్గర ర్యాంక్ కార్డ్ లేకపోతే ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అండ్ అదేవిధంగా మా ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మేము లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి తెలంగాణ హెడ్సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకోగానే నెక్స్ట్ మనం అప్లోడ్ చేయడానికి కావాల్సిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము, ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా కలెక్ట్ చేసుకోవాలనేది ఆ వీడియో చూసిన మీకు క్లారిటీ వస్తుంది. లేదా ఈ వీడియో పూర్తిగా చూసినా కూడా సో మేము ఏ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందో ఆ సర్టిఫికేట్స్ అనేది మీరు రెడీ చేసుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో వన్స్ మన డీటెయిల్స్ తోటి లాగిన్ అయినట్లయితే ఇక్కడ ఐ యాక్సెప్టెడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం ఐ యాక్సెప్టెడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. ప్రజెంట్ ఎవరైతే సో ఈ యొక్క తెలంగాణ హెడ్సెట్ కోసం ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ అనేది ఈ విధంగా మనకు క్లియర్గా విజిబుల్గా ఉండేటట్టు చూడాలి. సో ఈ విధంగా మీకు క్లియర్గా విజిబుల్ ఉండేటట్టు చూసుకున్నట్టయితే సో వాళ్ళ వెరిఫికేషన్లో మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఒకవేళ మీరు ఈ విధంగా సగం ఫోటో అప్లోడ్ చేసినా సో ఇలా సగం ఫోటో అప్లోడ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఇలా బ్లర్ ఇమేజ్ అప్లోడ్ చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఇలా మనకు స్పేసెస్ అనేది సైడ్ స్పేసెస్ ఉన్నా వాళ్ళైతే అప్లోడ్ చేయరు. మీరు అప్లోడ్ చేసే ఫోటోస్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ మీ యొక్క ఎస్ఎస్సీ మెమో కావచ్చు, ఇంటర్ మెమో కావచ్చు, డిగ్రీ మెమో కావచ్చు, సో మీకు బోనోఫైడ్స్ కావచ్చు, ఈ విధంగా సైడ్ స్పేసెస్ ఏం లేకుండా క్లియర్గా మనకు కనిపించే విధంగా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు మెయిల్ చేయాలన్నా కూడా మాకు మీ యొక్క సర్టిఫికేట్స్ కూడా క్లియర్గా అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఫస్ట్ స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో చూసి మీరు కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత జస్ట్ ఇక్కడ ఐ యాక్సెప్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఐ యాక్సెప్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి తెలంగాణ హెడ్సెట్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి టోటల్గా ఎన్ని స్టెప్స్ అయితే ఉంటాయో వాటికి సంబంధించిన స్టెప్స్ అయితే డిస్ప్లే
ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఈ కౌన్సిలింగ్ కోసం మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే క్యాండిడేట్ సంబంధించిన నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, మీ కేటగిరీ, సో మీ స్పెషల్ కేటగిరీ, మీ ఇన్కమ్ స్టేటస్, ఇవన్నిటిని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అవి బై డిఫాల్ట్గా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని బట్టి అయితే ఉంటాయి. కొన్ని డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయాలి. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ వచ్చేసి 2 కేటగిరీలు అయితే డివైడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వీరికి ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి డైరెక్ట్గా ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకు 500 ఉంటుంది. విత్ మీరు సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటే సో 100 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ సో మీరు ఎస్సీ ఎస్టీ కాకుండా బీసీ ఓసీ స్టూడెంట్స్ అయినట్టయితే 800 రూపీస్ ఉంటుంది. విత్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100. సో ఇలా మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఆ తర్వాత వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయితే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి దీంట్లో మనకు ఎస్ఎస్సీ మెమో అడుగుతారు, ఇంటర్మీడియట్ మెమో అడుగుతారు, డిగ్రీ మెమో అడుగుతారు. సో ఇవి వచ్చేసి బీఎడ్ చేసే ప్రతి ఆస్పిరెంట్స్కి మ్యాండేటరీ. మీ యొక్క ఎస్ఎస్సీ ఒరిజినల్ మెమో అప్లోడ్ చేయాలి, ఇంటర్మీడియట్ ఒరిజినల్ అప్లోడ్ చేయాలి, డిగ్రీ ఒరిజినల్ అండ్ ప్రొవిజనల్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ అదేవిధంగా డిగ్రీ రిజల్ట్ అనేది రీసెంట్గానే వచ్చింది. మా దగ్గర లాంగ్ మెమోస్ లేవు అంటే షార్ట్ మెమోస్ అప్లోడ్ చేసే వాళ్ళు కూడా మీ యొక్క డిగ్రీ ఆల్ షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత లోకల్ ఏరియా స్టేటస్ కోసం సో మీరు బోనఫైడ్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 9th క్లాస్ నుంచి మీ డిగ్రీ వరకు ఆల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు పీజీ చేస్తే పీజీ రిలవెంట్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ కేటగిరీ స్టేజ్లో వచ్చేసి మీ క్యాస్ట్ అనేది ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీకి సంబంధించిన క్యాస్ట్లు అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బేస్డ్ అని మీ కేటగిరీ బట్టి. అండ్ ఒకవేళ మీరు మైనార్టీ అయితే సో ఎస్ఎస్సీకి సంబంధించిన టీసీ జిరాక్స్ కానీ లేదా మైనార్టీ రిలవెంట్ ప్రూఫ్ కానీ ఉన్నట్టయితే మీరు అప్లోడ్ చేయొచ్చు. అండ్ అదర్ డీటెయిల్స్లో వచ్చేసి ఇన్కమ్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవుతున్నారో వారికి సంబంధించిన ఫాదర్ యొక్క ఇన్కమ్ స్టేటస్ కానీ వారి యొక్క హస్బెండ్ యొక్క ఇన్కమ్ స్టేటస్ కానీ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. అండ్ దీంట్లో మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో వచ్చేసి ఈ విధంగా క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, జెండర్, తర్వాత పేరెంటల్ ఇన్కమ్, మైనారిటీ స్టేటస్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఈ థింగ్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ సో ప్రజెంట్ మనకు వేటికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు అంటే మీ యొక్క ఫాదర్ నేమ్కి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు, అండ్ క్యాండిడేట్ నేమ్కి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు, మీ యొక్క మదర్ నేమ్కి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. సో ఇక్కడ నేమ్స్లో అయితే మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ మీకు మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా మన యొక్క తెలంగాణ హెడ్సెట్ కన్వీనర్ వాళ్ళకు మీరు మీ యొక్క ఎస్ఎస్సీ మెమో అండ్ అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని వాళ్ళకి మెయిల్ చేసి మీ ఫాదర్ నేమ్లో మిస్టేక్ ఉన్నా, క్యాండిడేట్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా, మదర్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా వాళ్ళు ఎడిట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత మీ సంథింగ్ అదర్ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. లైక్ ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో వచ్చేసి మీ ఇన్కమ్ స్టేటస్ అనేది బిలో 1 lakh ఉందా, ఎబో 1 lakh ఉందా అనేది చూస్ చేసుకోవాలి. సో మీరు బిలో 1 lakh ఉంటేనే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో టిక్ మార్క్ అనేది చేయాలి. ఒకవేళ ఎబో 1 lakh ఉంటేనేమో సో ఇక్కడ మనకు 1 lakh to 2 lakhs అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ అప్లికేబుల్ అనుకోండి, సో మీరు ఓసీ స్టూడెంట్స్ అయినా కానీ లేదా సో గవర్నమెంట్ ఎంప్లాయీ కిడ్స్ అయినా కూడా నాట్ అప్లికేబుల్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మాకు వచ్చేసి ఇన్కమ్ అనేది బిలో 1 lakh అయితే ఉంటుంది. సో బిలో 1 lakh పైన క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో ఇక్కడ మీ జెండర్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సంబంధించిన ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ మైనార్టీ స్టేటస్, ఒకవేళ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయినట్లయితే సో మీకు సంబంధించిన మైనార్టీ సో మీరు క్రిస్టియనా, ముస్లిం అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ మైనార్టీని నిరూపించుకోవడానికి కూడా మీ మైనార్టీ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నాన్ మైనార్టీ అయితే క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మీ యొక్క మొబైల్ నెంబర్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు మొబైల్ నెంబర్ని ప్రజెంట్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మెయిల్ ఐడీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మెయిల్ ఐడీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడీ కానీ వర్కింగ్లో ఉండేటట్టు అయితే చూసుకోండి. ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోవాలని కూడా ప్రజెంట్ అయితే అప్డేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ డేట్ ఆఫ్ బర్త్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు ప్రజెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ప్రజెంట్ అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో లోకల్ నాన్ లోకల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మీ లోకల్ ఏరియా ఏందని సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఓయూ అంటూ, ఏయూ అంటూ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటూ, నాన్ లోకల్ అంటూ అయితే ఉంటుంది. సో మీరు తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ అయినట్టయితే దట్ ఈస్ 9th క్లాస్ నుంచి మీరు డిగ్రీ వరకు ఎక్కడైతే చదివారో దాన్ని బట్టి మీరు లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. మీరు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు తెలంగాణలో చదివినట్టయితే ఓయూ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీ కింద చదివినట్లయితే మీరు ఇక్కడ సో ఈ యొక్క ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో చదివినట్లయితేనేమో థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. మీరు నాన్ లోకల్ తెలంగాణకు కాకుండా ఆంధ్రప్రదేశ్ కాకుండా అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ నాన్ లోకల్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మేము వచ్చేసి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు సో ఈ యొక్క ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే దట్ ఈస్ తెలంగాణలోనే చదవడం జరిగింది. తెలంగాణలో చదివిన ప్రతి ఒక్కరు ఓయూ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మీకు సంబంధించి క్రియేట్ పాస్వర్డ్, లాగిన్ పాస్వర్డ్ అంటూ ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు లాగిన్ అయిన ప్రతిసారి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ పెడుతున్నారో ఆ పాస్వర్డ్ని గుర్తుంచుకోవడానికి అయితే ట్రై చేయండి. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే satya@123 స్టైల్లో అయితే ఉండాలి పాస్వర్డ్ అనేది. సో మీకు ఏంటంటే ఒక అప్పర్ లెటర్ ఉండాలి, కతిమై లోయర్ లెటర్స్ ఉండాలి, అండ్ తర్వాత స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండాలి, అండ్ అదేవిధంగా మనకు ఇంటీజర్స్ అనేది ఉండాలి. సో ఈ విధంగా డిఫరెంట్ కాంబినేషన్ తోటి మీకు ఈజీగా గుర్తుండేటట్టుగా పాస్వర్డ్
అయితే సెట్ చేసుకోండి. నా సజెషన్ వచ్చేసి satya@123 స్టైల్ అనేది అయితే పెట్టుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ నేను చెప్పిన విధంగా satya@123 అని. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేశారో అదే పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ కేటగిరీ అనేది చూస్ చేసుకోవాలి. సో కేటగిరీ అనేది మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏ అమౌంట్ అయితే పే చేశారో దాన్ని బట్టి ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఎస్టీ అనుకోండి, ఒకవేళ మీరు ఎస్సీకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బేస్డ్ మీకు మిస్టేక్ ఉంటే, బట్ నేను ఎస్సీ అని అప్లై చేశాను సార్, బట్ నాది బీసీ అంటే ఇప్పుడు మీరైతే ఎడిట్ చేసుకోలేరు. ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీరు సో మన యొక్క టీఎస్ ఎడ్సెట్ కన్వీనర్ వాళ్ళకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళైతే ఎడిట్ చేయడం జరుగుతుంది. సో మాది వచ్చేసి ఇక్కడ యాజ్ పర్ అప్లికేషన్ ప్రకారం ఎస్సీనే. సో ఇక్కడ ఎస్సీ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే మీ యొక్క రిలవెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి ప్రజెంట్ ఏ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నామో వాటి యొక్క డీటెయిల్స్ ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది రిజిస్ట్రేషన్లో. సో మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. దాంట్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, మదర్ నేమ్ ఉంటుంది, తర్వాత మీకు జెండర్ ఉంటుంది, సో మీ యొక్క పేరెంటల్ ఇన్కమ్ సంబంధించిన స్టేటస్ ఉంటుంది, మీరు మైనార్టీ నాన్ మైనార్టీ ఉంటుంది, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది, తర్వాత మెయిల్ ఐడి ఉంటుంది, తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, తర్వాత మీకు ఆధార్ కార్డు ఉంటుంది, మీరు లోకల్ ఏరియా ఎక్కడ అనేది ఉంటుంది, మీ కేటగిరీ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్ అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ దీంట్లో మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ప్రజెంట్ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ వాటిని ఎడిట్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్లయితే ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. కాబట్టి సో మీరు సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయడం కంటే ముందు మీ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి. అన్ని పర్ఫెక్ట్గా ఉంటే సేవ్ అండ్ నెక్స్ట్ పై అయితే క్లిక్ చేయండి. ప్రజెంట్ మా యొక్క డీటెయిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మేము సేవ్ అండ్ నెక్స్ట్ పై అయితే క్లిక్ చేస్తున్నాం. అండ్ వన్స్ ఈ విధంగా మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ సేమ్ టైం మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో మనం ఇచ్చింది ఆ మెయిల్ ఐడి కూడా ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అండ్ అదే మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని మనం వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు సో ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావట్లేదు, మెయిల్ ఐడికి ఓటీపీ రావట్లేదు అనుకుంటే సో అప్డేట్ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ని మార్చుకోవచ్చు, మెయిల్ ఐడి కూడా మార్చుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మా యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అయితే కన్ఫర్మ్ చేసుకుంటున్నాము. సో ఈ విధంగా మనకు సంబంధించి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో మాకు వచ్చేసి 5655 అయితే రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత మన మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉంటుందో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా సో మన యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో భాగంగా మన యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అండ్ మెయిల్కి వచ్చిన ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మన యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టుగా నెక్స్ట్ థింగ్ వచ్చేసి పేమెంట్ చేయడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి అమౌంట్ అయితే పే చేయమంటుంది. సో మీరు ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇన్ కేసు ఓసీ బీసీ అయినట్లయితే 800 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. జస్ట్ మనం స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా ప్లీజ్ నోట్ డౌన్ యువర్ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని అయితే ఉంటుంది. దీంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, కేటగిరీ, సో మీ యొక్క పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి, తర్వాత టు బీ పేడ్కి సంబంధించిన అమౌంట్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా చేయండి. పేమెంట్ చేసేటప్పుడు పేజ్ రిప్రెస్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మేము పే నౌ పైన క్లిక్ చేస్తున్నాం. అండ్ వన్స్ మనం పే నౌ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో మీరు ఇక్కడ డెబిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటే క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలనుకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. సో కార్డ్ ద్వారా పే చేసేవారు మీ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకుంటే సో దీంట్లో మీకు సంబంధించిన బ్యాంకింగ్ అనేది చూస్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మేము వచ్చేసి ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేసుకుంటున్నాము. జస్ట్ ఈ విధంగా స్టేట్ బ్యాంక్ సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీకు సంబంధించి బ్యాంకింగ్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుంటే ఆ కార్డ్ యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన పేమెంట్ అయితే చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. జస్ట్ ఈ విధంగా మనం స్క్రోల్ చేసి సో మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే ఆ కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ చేయొచ్చు. ఇన్ కేసు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఇంటర్నెట్ కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. సో మీరు యూజ్ చేస్తున్న బ్యాంకింగ్ విధాన్ని బట్టి మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిప్రెస్ చేయడం కానీ పేజ్ బ్యాక్ చేసినట్టయితే అమౌంట్ డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ప్రజెంట్ అయితే మా యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరిగింది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని మేము కన్ఫర్మ్ పేమెంట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మన పేమెంట్ సక్సెస్ అయితే ఈ విధంగా యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది.
అండ్ ఆ తర్వాత ఈ విధంగా యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్ అని చూపించడంతో పాటు క్లిక్ హియర్ టు కంటిన్యూ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ మనం ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ మనకు సంబంధించిన సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి టోటల్గా వచ్చేసి మనకు క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం కానించి మనకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఫైనల్ సబ్మిట్ చేసే వరకు స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ పీజీ. ఒకవేళ మీకు పీజీ ఉంటే పీజీ. సో తర్వాత లోకల్ ఏరియాకి సంబంధించి మీ ఆల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్, కేటగిరీ సర్టిఫికేట్, తర్వాత మైనార్టీ అండ్ ఇన్కమ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ అయితే మేము పేమెంట్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది కాబట్టి క్లిక్ హియర్ టు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని అండ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసి ప్రొసీడ్ టు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండ్ అదేవిధంగా ఈక్వాలెంట్ డీటెయిల్స్ ఉన్నట్టయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చేసి ఒకవేళ మీకు పీజీ ఉంటే పీజీ డీటెయిల్స్ అయితే ఈ యొక్క క్వాలిఫైయింగ్ కన్ఫర్మేషన్ కోసం అయితే ఫిల్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి డీటెయిల్స్ ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి లేదా 10th క్లాస్ డీటెయిల్స్ ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. సో మీరు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి మెమో అనేది స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి జస్ట్ ఇక్కడ మనకి ఎస్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉంటే అంటే మీరు 10th చదివి తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఇలా సిరీస్గా చేస్తున్నట్లయితే మీరు ఫస్ట్ మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాలి. కొంతమంది వితౌట్ ఎస్ఎస్సి తోటి డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ, ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారు. సో అలా చేసిన వారు ఏంటంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ నుంచి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మేము వచ్చేసి ఇక్కడ 10th క్లాస్ అయితే చేయడం జరిగింది. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఉంది, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఉంది, డిగ్రీ తర్వాత పీజీ ఉంది. సో వాటిని 1 by 1 ఏ విధంగా అప్లోడ్ చేయాలని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ అయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ మనం ఎస్కి సంబంధించిన బబుల్లో క్లిక్ చేయగానే మీరు ఆన్లైన్ అప్లికేషన్ దట్ ఈస్ టీఎస్ సెట్ అప్లై చేస్తున్నప్పుడే మీరు అప్లికేషన్లో కనుక మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే బై డిఫాల్ట్గా మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఏ ఇయర్లో 10th క్లాస్ పాస్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఒకవేళ మీరు అప్పుడు ఇవ్వకపోతే ఇప్పుడు మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయితే టైప్ చేయాలి. అది మీ యొక్క మెమో పైన ఉంటుంది. అండ్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది కూడా మీ మెమో పైన అయితే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ అయితే అడుగుతారు. సో ఎస్ఎస్సి సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ అనేది మీ యొక్క ఎస్ఎస్సి మెమో పైన అయితే ఉంటుంది. సో సీరియల్ నెంబర్ అనేది ఆ నెంబర్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నేను ఎస్ఎస్సి సర్టిఫికేట్ యొక్క సీరియల్ నెంబర్ ఎక్కడ ఉంటుంది అనేది సో ఇమేజ్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. నేను డిస్ప్లే చేస్తున్న ఇమేజ్లో మీకు సంబంధించిన సర్టిఫికేట్ పైన మీరు వెరిఫై చేసుకున్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీరు ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఎస్ఎస్సి దట్ ఈస్ 10th క్లాస్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగిందో ఆ డిస్ట్రిక్ట్. సార్ మేము గతంలో వచ్చేసి ఆదిలాబాద్కి సంబంధించి ఇప్పుడు వచ్చేసి కొమరం భీంకి సంబంధించిన డిస్ట్రిక్ట్లో ఉన్నాము, మరి మేము ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఆప్షన్ పెట్టుకోవాలి అంటారు. అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్ మీద ఆదిలాబాద్ కావచ్చు, ప్రజెంట్ వచ్చేసి మీది కొమరం భీం అనుకోండి. సో ప్రజెంట్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే 10th క్లాస్ కంప్లీట్ చేసిన స్కూల్ ఉందో ఆ డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మా యొక్క 10th క్లాస్ వచ్చేసి మందమర్రిలో అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు మంచిర్యాల డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి హౌ మెనీ స్కూల్స్ డిడ్ యూ స్టడీ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే 9th క్లాస్ నుంచి 10th వరకు మీ బోనోఫైడ్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బోనోఫైడ్ అనేది 9th సపరేట్గా 10th సపరేట్గా ఉంటేనేమో సో మీరు ఇక్కడ 2 అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే 6th నుంచి 10th వరకు ఒక స్కూల్లో చదువుతారు. సో మేము కూడా 6th నుంచి 10th వరకు ఒకటే స్కూల్లో చదివాము. సో ఈ విధంగా మాకు 9th 10th కలిపి ఒకటే బోనోఫైడ్ ఉంది కాబట్టి మేము ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాము. ఫస్ట్ క్లిక్ చేస్తున్నాం. ఒకవేళ మీకు 9th క్లాస్కు 10th క్లాస్ సపరేట్ బోనోఫైడ్స్ ఉన్నట్లయితే సో మీరు సెకండ్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సో మనకు సంబంధించి కొన్ని ఆప్షన్స్ అయితే మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, తర్వాత మీరు ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్ ఎంత, అండ్ తర్వాత వచ్చేసి మీ దగ్గర ఉన్న బోనోఫైడ్స్ సంబంధించి తర్వాత మీ యొక్క స్టడీ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. రెగ్యులర్ వచ్చేసి ఏంటంటే మీరు సో మీ యొక్క అప్ టు 10th క్లాస్ వరకు ఏదైతే స్కూలింగ్ ఉంటుందో మీరు రెగ్యులర్గా స్కూల్స్కి వెళ్ళేసి అండ్ అదేవిధంగా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన స్కూళ్ళల్లో మీరు చదివినట్లయితే సో ఇక్కడ మనకు రెగ్యులర్ అయితే ఉంటుంది. సింపుల్గా గౌట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రెగ్యులర్ అని తీసుకుంటాము. సో మీరు ఎస్ఎస్సి అనేది 10th క్లాస్ ఓపెన్లో కానీ డిస్టెన్స్ మోడ్లో కానీ సో ఓపెన్ ఎస్ఎస్సి కానీ అలా చేసినట్లయితే మీరు సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారంటే ఓపెన్ స్కూల్లో చదివిన వారికి బోనోఫైడ్స్ స్టడీ కండక్ట్స్ అయితే ఇవ్వరు. ఎవరైతే రెగ్యులర్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్ ఉంటారో వారికి బోనోఫైడ్స్ అయితే ఉంటాయి. సో మీరు ఒకవేళ ఓపెన్ స్కూల్లో చదివి మీ దగ్గర బోనోఫైడ్స్ లేవు అంటే మీరు ఆ యొక్క పర్టికులర్ పీరియడ్ ఏదైతే ఉంటుందో సో లాస్ట్ 7 years సంబంధించి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి మీ సేవ ద్వారా. బట్ మేము వచ్చేసి రెగ్యులర్ స్కూల్లోనే చదవడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ మనకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ ఆర్ బోనోఫైడ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో బోనోఫైడ్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందని కూడా కొంతమంది క్వైరీ చేస్తారు. సో ఈ విధంగా మనకు సంబంధించిన బోనోఫైడ్ ఆర్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటాయి మీకు. సో ఈ విధంగా మీకు 9th క్లాస్ అండ్ 10th క్లాస్కి సంబంధించిన బోనోఫైడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీరు స్కాన్ చేసి అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
సో, ప్రెజెంట్ అయితే మాకు సంబంధించి 9థ్ క్లాస్ అండ్ 10థ్ క్లాస్ యొక్క బోనాఫైడ్ లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ అయితే స్కాన్ చేసి పెట్టుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా మాకు సంబంధించిన ఎస్ఎస్సీ మెమో అయితే స్కాన్ చేసి పెట్టుకోవడం అయితే జరిగింది. సో, వాటిని ప్రెజెంట్ జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి రిలవెంట్ ఫైల్‌లో అయితే అప్లోడ్ చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ బోనాఫైడ్ అప్లోడ్ చేయడానికి ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. సో, చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా ఏదైతే పెట్టుకున్నారో దాన్ని అయితే మీరు అప్లోడ్ చేయాలి. సో, ప్రెజెంట్ మేము బోనాఫైడ్ అయితే స్కాన్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఈ విధంగా మనం అప్లోడ్ చేయాలి. అండ్ వన్స్ మనం బోనాఫైడ్ అనేది అప్లోడ్ చేయగానే సో, దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా మనకు డిస్‌ప్లే అవుతుంది. సో, మీరు అప్లోడ్ చేసే ఫైల్‌కి మీరు నేమ్ సేవ్ చేసి పెట్టుకోండి. సో, దట్ ఈస్ 9థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు బోనాఫైడ్ అనేది ఈజీగా మీరు గుర్తుపట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత సేమ్ సిమిలర్‌గా మీరు ఇక్కడ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ 10థ్ క్లాస్ మెమో అయితే అప్లోడ్ చేయాలి. మీరు స్కాన్ చేసి మీ యొక్క 10థ్ క్లాస్ మెమో అయితే అప్లోడ్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మెమో ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ కనుక సో రిక్వైర్డ్ సైజులో ఉన్నట్లయితే అంటే ఇక్కడ మనం స్కాన్ చేసి అప్లోడ్ చేసే ప్రతి ఫైలు బిలో 500 KB అయితే ఉండేటట్టు చూసుకోవాలి. నా సజెషన్ వచ్చేసి ఏంటంటే సో మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో ఆ సర్టిఫికేట్స్ అనేది 100 నుంచి 300 KB మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోండి. సో మీ దగ్గర ఉన్న ఫోటోస్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు 100 నుంచి 300 KBలోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు సో వాట్సాప్ యూజ్ చేస్తున్నట్టయితే మీ వాట్సాప్ నుంచి మీ పర్సనల్ వాట్సాప్కి ఆ సర్టిఫికేట్స్ అన్ని మెయిల్ చేసినట్టయితే అవి మనకు బిలో 150 KB బిలో 200 KBలోకి అయితే కన్వర్ట్ కావడం జరుగుతుంది. అవి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈజీగా కూడా అప్లోడ్ అయితే చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించి ఎస్ఎస్సీ మెమో ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ ఎస్ఎస్సీ మెమోకి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ కూడా కొంతమంది క్వైరీ చేశారు. సో మనకి ఈ విధంగా అయితే సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది. సో మీరు స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేసిన ఎస్ఎస్సీ మెమో అనేది క్లియర్గా విజిబుల్ అవుతుందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ వన్స్ ఈ విధంగా మీరు అప్లోడ్ చేసిన ఎస్ఎస్సీ మెమో అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన బోనాఫైడ్ లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అనేవి క్లియర్గా విజిబుల్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి ప్రివ్యూ వెరిఫై చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ పర్ఫెక్ట్గా లేవు అనుకుంటే మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మళ్ళీ మనం మన యొక్క డీటెయిల్స్ అయితే రీఅప్లోడ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మేము మా యొక్క ఎస్ఎస్సీ మెమో అండ్ బోనాఫైడ్ అయితే క్లియర్గా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా సో ఈ యొక్క టీఎస్ఎట్సీకి సంబంధించి లేదా తెలంగాణ బీఈడీ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి ఫస్ట్ మన యొక్క ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మన యొక్క ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్కి సంబంధించి ఫస్ట్ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారా లేదా అనేది ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. జస్ట్ ఇలా సెలెక్ట్ చేయగానే సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఎస్ అని నో అని. లైక్ మనకి ఎస్ఎస్సీ డీటెయిల్స్ లాగానే మీరు ఇంటర్మీడియట్ చేసినట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. ఒకవేళ మీకు ఇంటర్మీడియట్ లేకుండా డైరెక్ట్గా డిగ్రీ చేసినట్లయితే మీరు నో ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డిగ్రీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయొచ్చు. బట్ మేము ఇక్కడ వచ్చేసి ఎస్ఎస్సీ అయితే కంప్లీట్ చేసుకున్నాం, తర్వాత ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాం. అండ్ వన్స్ మనం అక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మీ యొక్క ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఏమంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అనేది మీ యొక్క ఇంటర్మీడియట్ మెమో పైన అయితే ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది మీరు ఇంటర్మీడియట్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే చేశారో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత టైప్ ఆఫ్ స్టడీ అనేది సో ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది మీ ఇంటర్మీడియట్ ప్రజెంట్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉందో కంప్లీట్ చేసిన కాలేజ్ కానీ స్కూల్ కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ అయిపోయిన తర్వాత మీరు టైప్ ఆఫ్ స్టడీ రెగ్యులర్ డిస్టెన్స్లో చేశారు దానికి సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. రెగ్యులర్లో స్టడీ చేసిన వారికి బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు డిస్టెన్స్లో చేసిన ఓపెన్ కాలేజెస్లో చేసిన మీకు బోనాఫైడ్స్ ఇవ్వరు కాబట్టి ఆ పీరియడ్కి ఓపెన్ పీరియడ్కి సో మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. సింపుల్గా లాస్ట్ 7 years మీరు సో తెలంగాణలోనే ఉన్నట్టుగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఎవరైతే ఓపెన్లో స్టడీ చేసిన వాళ్ళు ఉంటారో వారికి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాం. సో ఇంటర్మీడియట్ వచ్చేసి 2014లో అయితే కంప్లీట్ అయింది. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది సో మీరు ఇంటర్మీడియట్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే చేశారో ఆ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. మాది వచ్చేసి జగిత్యాల్. సో జగిత్యాల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ తర్వాత టైప్ ఆఫ్ స్టడీ అనేది సో మీరు రెగ్యులర్లో చేశారా ఓపెన్లో చేశారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది టోటల్ ఎడ్యుకేషన్ రెగ్యులర్లో కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఓపెన్లో కానీ డిస్టెన్స్లో కానీ చేస్తే ఓపెన్ డిస్టెన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి రెగ్యులర్ సో రెగ్యులర్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో నెక్స్ట్ మీకు హౌ మెనీ కాలేజెస్ డిడ్ యూ స్టడీ ఇంటర్మీడియట్ అనేది ఉంటుంది. సో అంటే కొంతమంది స్టూడెంట్స్ నార్మల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనేది ఒక కాలేజ్లో చేస్తారు, సెకండ్ ఇయర్ అనేది ఒక కాలేజ్లో చేస్తారు. ఇలా 2 కాలేజెస్లో చేసిన వారికి 2 బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు 2 బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 2 కలిపి ఒకటే కాలేజ్లో చేశారనుకుంటే ఒకటే బోనాఫైడ్ ఉంటుంది. కాబట్టి సో మీరు రిలవెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ మీరు 2 కాలేజెస్లో చేస్తే 2 అనేది సెలెక్ట్ చేస్తే మీరు 2 బోనాఫైడ్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సో ఫస్ట్ బోనాఫైడ్ అప్లోడ్ చేయాలి, సెకండ్ కాలేజ్కి సంబంధించిన బోనాఫైడ్ అప్లోడ్ చేయాలి. బట్ మేము వచ్చేసి ఏంటంటే 2 ఒకే కాలేజ్లో చేసాము కాబట్టి మేము 1 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు సో అప్లోడ్ యువర్ బోనాఫైడ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న బోనాఫైడ్ ఏదైతే ఉంటుందో అది మీరు అప్లోడ్ చేయాలి. వన్స్ మనం బోనాఫైడ్ అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో మీరు ఒకసారి అక్కడ ఉన్న నేమ్ని బట్టి మీరు వెరిఫై చేసుకోవాలి కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అనేది. అండ్ అప్పుడు మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ మెమో కూడా మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసి ఎస్ఎస్సీ మెమో కానీ ఇంటర్మీడియట్ మెమో కానీ సో మీకు సంబంధించిన డిగ్రీ కానీ ఖచ్చితంగా ప్రతి సర్టిఫికేట్ ఏంటంటే less than 500 KB అయితే ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సింపుల్గా మీరు 100
నుంచి 300 కేబీలో ఉండేటట్టు సెట్ చేసుకోండి. అది ఆల్రెడీ మేము ప్రీవియస్‌లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అది ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని ఆ వీడియో చూసి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా మీరు ఫస్ట్ ఫోటోస్ అనేది తీసుకొని అండ్ మీ యొక్క వాట్సాప్ నుంచి మీ వాట్సాప్‌కే మీరు సెండ్ చేసుకున్నా కూడా వాటి యొక్క సైజ్ అనేది రీసైజ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్‌గా మీ యొక్క ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియేట్ ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు అండ్ ఇంటర్మీడియేట్ ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు, తర్వాత మీరు రెగ్యులరా, ఓపెన్‌లో చేశారా, ఎన్ని స్కూల్‌లో చదివారు అండ్ వాటికి సంబంధించిన బోనాఫైడ్స్ అన్నీ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే సో మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్‌గా ఉన్నట్టయితే వాటి యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మీ ఇంటర్మీడియేట్ మెమో యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో అది పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ అదేవిధంగా మీ యొక్క బోనాఫైడ్ కూడా మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో అది కూడా క్లియర్‌గా విజిబుల్‌గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. సో ఇన్ కేస్ క్లియర్‌గా లేకపోతే వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు మనం రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అనేది క్లియర్‌గా స్కాన్ చేసి అయితే మీరు అప్లోడ్ చేయాలి. ప్రెజెంట్ మేమైతే క్లియర్‌గా అప్లోడ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీకు క్లియర్‌గా లేకపోతే ఇక్కడ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ అయితే రీ అప్లోడ్ చేయొచ్చు. బట్ మేము క్లియర్‌గా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా ఎస్ఎస్సీ అండ్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ అయినా సో మన యొక్క డిగ్రీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డిగ్రీ డీటెయిల్స్కి వచ్చినప్పుడు సో మెనీ ఆస్పిరెంట్స్ డిఫరెంట్ డౌట్స్ అయితే అడుగుతారు. సార్ నాది డిగ్రీ అనేది రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది, మా రిజల్ట్ రీసెంట్గా రావడం జరిగింది, ఇంకా మాకు లాంగ్ మెమో లేదు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు, లేదా కొంతమంది వచ్చేసి ఏంటంటే డిగ్రీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, మేము పీజీలో అడ్మిషన్ చేసాం, పీజీ ఫైనల్ ఇయర్ రిజల్ట్ రాస్తున్నాము, సో టీసీ గురించి ఇలా డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తారు, మా సర్టిఫికేట్స్ మా దగ్గర లేవు, ఇలా ఏవేవో క్వైరీస్ అయితే చేస్తుంటారు. సో మీ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా ఇక్కడ స్కాన్ చేసి అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లోడ్ చేసేది జిరాక్స్ అయినా ఒరిజినల్ అయినా కూడా వెరిఫికేషన్లో రిజెక్ట్ చేయకుండా ఉండాలి అంటే క్లియర్గా విజిబుల్గా ఉండాలి. సో ప్రతి డాక్యుమెంట్ అనేది మీకు క్లియర్గా విజిబుల్గా ఉండేటట్టయితే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, ఎటువంటి ఆబ్జెక్షన్ అయితే ఉండదు. కానీ మ్యాక్సిమం నేను అన్ని జిరాక్స్ అప్లోడ్ చేస్తాను అంటే మాత్రం వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. కాబట్టి సో మీ దగ్గర ఏదో ఒకటి లేదు అంటే దాన్ని జిరాక్స్ అప్లోడ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు, కానీ అన్ని జిరాక్స్ అప్లోడ్ చేస్తామంటే యాక్సెప్ట్ చేయరు. సో ఇప్పుడు డిగ్రీకి సంబంధించి ఏ డీటెయిల్స్ అడుగుతుందని మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. ఫస్ట్ వచ్చేసి డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్, లైక్ మీరు డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకున్నా, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, సో అదర్ కోర్సెస్ కావచ్చు, సో మీకు సంబంధించి బీటెక్ కావచ్చు, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది మెమో పైన ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ స్టడీ టైప్ అనేది సో సెలెక్ట్ టైప్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ మీ మార్క్స్ అనేది మీ రిజల్ట్ ఏదైతే ఉంటుందో డిగ్రీకి సంబంధించి సో ఓవరాల్ CGPA అయినట్లయితే CGPA 10 పాయింట్స్ అయితే ఉంటుంది. సో లేదా మీ యొక్క యూనివర్సిటీ ప్రకారం ఎన్ని పాయింట్స్ అయితే ఉంటుందో దానికి సంబంధించి ఒకవేళ మీది మార్క్స్ మోడ్ అయినట్లయితే మార్క్స్ మోడ్ అనేది క్లిక్ చేయాలి. సో మాది వచ్చేసి ఇక్కడ మార్క్స్ మోడ్ కాబట్టి మేము మార్క్స్ అని క్లిక్ చేస్తున్నాం. ఒకవేళ మీది రిజల్ట్ అనేది CGPA అయినట్లయితే CGPA సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ CGPA అయినట్లయితే CGPA అనేది మనం సెలెక్ట్ చేయగానే సో ఇక్కడ మనకు ఎంటర్ ఓవరాల్ CGPAకి సంబంధించిన ఆప్షన్ అయితే అడుగుతుంది. సో ఫస్ట్ మీకు ఏవైతే వచ్చాయో వాటిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8.26 వచ్చినట్టయితే 8.26 అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఈ విధంగా మనం 8.26 అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో కొంతమంది ఆస్పిరెంట్స్ ఏమంటారంటే సార్ మాది ఇంకా రిజల్ట్ అనేది వచ్చింది కానీ మా యొక్క మెమో పైన టోటల్ CGPA లేదు, సో మాకు 6 సెమ్ అయితే నేను పాస్ అయినట్టుగా ఉంది కానీ నాకు CGPA లేదు, మేము ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటారు. అప్పుడు మీరు ఏంటంటే ఫస్ట్ సెమ్లో వచ్చిన మార్క్స్, సెకండ్ సెమ్లో వచ్చిన CGPA, థర్డ్ సెమ్లో వచ్చిన CGPA, ఫోర్త్లో వచ్చిన CGPA, ఫిఫ్త్లో వచ్చింది, సిక్స్త్లో వచ్చింది, ఓవరాల్గా దీన్ని మనం SGPA అయితే అంటాం. వీటన్నిటిని కలిపేసి బై 6 అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ దాంట్లో ఒక 8 పాయింట్స్, సెకండ్ దాంట్లో ఒక 7 పాయింట్స్, ఇలా టోటల్గా అన్ని ఒక 8 పాయింట్స్ సంథింగ్ వచ్చింది అనుకోండి. అన్ని 6 సెమ్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్స్ అన్నిటిని ప్లస్ చేసి బై 6 చేస్తే మీకు 8.2 అనో 8.3 అనో సంథింగ్ వస్తుంది. అది మీరు ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. సో రిజల్ట్ మోడ్ అయినట్లయితే ఏంటంటే మీరు రిజల్ట్ మోడ్ అయితే ఆల్రెడీ స్టూడెంట్స్కి రిజల్ట్ ఉంటుంది కాబట్టి సో మీకు ఎంత రిజల్ట్ అయితే రావడం జరిగిందో, మీ 1000కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, లేకపోతే 2000కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 24,000కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలా మీకు అయితే ఉంటుంది. మినిమం మార్క్స్, మాక్సిమం మార్క్స్ అనేది మీరు అది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి సెక్యూర్డ్ మార్క్స్లో మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో వాటిని కన్ఫర్మ్ చేసుకోవాలి. మాక్సిమం మార్క్స్లో వచ్చేసి మీ డిగ్రీలో ఎన్ని మార్క్స్ అయితే ఉంటాయో వాటిని అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీది మార్క్స్ మోడ్ అయినట్లయితే ఈ విధంగా మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని అనేది, తర్వాత మీ యొక్క సెక్యూర్డ్ మార్క్స్, మీకు సంబంధించిన టోటల్ మార్క్స్ ఎన్ని అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క సెక్యూర్డ్ మార్క్స్ అండ్ మీ యొక్క డిగ్రీలో ఎన్ని అయితే మాక్సిమం మార్క్స్ ఉంటాయో అవి ఎంటర్ చేయాలి. ఇది వచ్చేసి బీకామ్ స్టూడెంట్స్కి, సో ఇయర్ వైజ్ ఉన్న స్టూడెంట్స్కి అయితే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 1700 అయితే ఉండే అండ్ వాళ్ళకి వచ్చిన మార్క్స్ అయితే 1235. సో ఈ విధంగా అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు CGPA ఉన్నట్టయితే డైరెక్ట్గా మీకు 10 పాయింట్స్ 8 పాయింట్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత యూనివర్సిటీ బోర్డ్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో మీది ఏ యూనివర్సిటీ అయితే ఉంటుందో ఆ యూనివర్సిటీ. సో మాది వచ్చేసి ఇక్కడ శతవాహన యూనివర్సిటీకి సంబంధించి కాలేజ్ అయితే. అండ్ ఆ తర్వాత సో మీ యొక్క డిగ్రీ అనేది ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది ఎంటర్ చేయాలి. దట్ ఈస్ 2020, 23, 24 సో ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ప్లేస్ ఆఫ్ స్టడీ, మీరు డిగ్రీ ఎక్కడైతే చేశారో ఆ యొక్క డిగ్రీకి సంబంధించిన డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సార్ మేము వచ్చేసి డిగ్రీ చేసినప్పుడు మాది నల్గొండలో ఉంది, ఇప్పుడు సూర్యాపేటలో ఉంది, మేము ఏం సెలెక్ట్ చేసుకోవాలని అంటారు. సో ప్రజెంట్ మీ యొక్క కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ అనేది మీరు చూస్ చేసుకోవాలి.
సో, మా డిగ్రీ వచ్చేసి ఏందంటే ఇక్కడ జగిత్యాలకు సంబంధించిన కాలేజ్. సో, జగిత్యాల అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత టైప్ ఆఫ్ స్టడీ అనేది సో, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో, టైప్ ఆఫ్ స్టడీ అనేది ఎస్ఎస్సీ మీరు రెగ్యులర్‌లో చేశారా? ఇంటర్మీడియేట్ మీరు రెగ్యులర్‌లో చేశారా? అనేది ఏ విధంగా అయితే మాట్లాడుకున్నామో, డిగ్రీకి సంబంధించి కూడా మీ యొక్క డిగ్రీ అనేది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ టోటల్‌గా రెగ్యులర్ కాలేజ్‌లో చేసినట్టయితే సో, మీరు రెగ్యులర్ అని తీసుకోవాలి. ఒకవేళ మీరు ఓపెన్ యూనివర్సిటీస్ లైక్ ఓపెన్‌లో గాని, డిస్టెన్స్‌లో గాని చేసినట్టయితే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. సో, మీరు ఓపెన్‌లో గాని, డిస్టెన్స్‌లో గాని చేసినట్టయితే మీకు ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమంటుంది. మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. సో, మీకు సంబంధించి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ సంబంధించిన అప్డేట్ అయితే అడుగుతుంది. మీరు ఒకవేళ ఓపెన్‌లో గాని, సో, డిస్టెన్స్‌లో గాని చేసినట్టయితే ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమంటుంది ఆ పర్టికులర్ పీరియడ్‌కి. బట్ మేము వచ్చేసి ఇక్కడ రెగ్యులర్‌లోనే కంప్లీట్ చేయడం జరిగింది. సో, మేము రెగ్యులర్ అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఈ విధంగా రెగ్యులర్ అని సెలెక్ట్ చేయగానే సో, మనకు సంబంధించిన బోనాఫైడ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో, ఆ తర్వాత మీ యొక్క డిగ్రీ అనేది సో, ఎన్ని కాలేజీల్లో చేశారనేది అడుగుతుంది. నార్మల్‌గా ఎవరైనా స్టూడెంట్ ఒకే కాలేజ్‌లో డిగ్రీ కంప్లీట్ చేసుకుంటాడు. బట్ కొంతమంది వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఒక కాలేజ్‌లో చేస్తారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ వేరొక కాలేజ్‌లో చేస్తారు డ్యూ టు సమ్ రీజన్. ఒకవేళ మీరు బీటెక్ గాని లేదా స్పెషల్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ గాని 4 ఇయర్స్ కోర్సెస్ ఉన్నట్టయితే 4 ఇయర్స్ అనేది మీరు ఏ విధంగా కంప్లీట్ చేసుకున్నారు? ఒకే కాలేజ్‌లో చేశారా? ఎన్ని కాలేజ్‌లో చేశారనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో, మా యొక్క డిగ్రీ ఒకటే కాలేజ్‌లో కంప్లీట్ అయింది. సో, ఒకటి క్లిక్ చేస్తున్నాం. ఒకవేళ మీరు డిఫరెంట్ కాలేజ్‌లో చేస్తే డిఫరెంట్ బోనాఫైడ్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క డిగ్రీకి సంబంధించి. సో, ఆ తర్వాత మనం జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క డిగ్రీ బోనాఫైడ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, వన్స్ మన యొక్క డిగ్రీ బోనాఫైడ్ అప్లోడ్ చేయగానే ఈ విధంగా దాని ప్రివ్యూ అయితే డిస్‌ప్లే అవుతుంది. నేమ్ అనేది మీరు ఏ నేమ్ అయితే సేవ్ చేస్తారో ఆ నేమ్ డిస్‌ప్లే అవుతుంది. తర్వాత వచ్చేసి మీరు మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కంటే ముందు ప్రొవిజనల్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుంది? దాని యొక్క ప్రివ్యూ ఏ విధంగా ఉంటుందని మీరు క్వైరీ చేసినట్టయితే సో, మనకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో, ఇది మనకి ఇలా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని ఉంటుంది. మీరు ఏదైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో ఆ డిగ్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో, ప్రొవిజనల్ సర్టిఫికేట్ నెంబర్ అనేది అయితే ఇక్కడ ఇస్తారు మనకు సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు దాంట్లోకెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ తీసుకొని సో, మీరు అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ మీ దగ్గర ఏదైతే మెమో ఉంటుందో ఆ మెమోలో మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతారు టీసీ అనేది. సో, ఎవరైతే ప్రెజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు గానీ సో, లేదా పీజీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఇంకా టీసీ లేని విద్యార్థులు మీరు ఇక్కడ టీసీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అడిగినప్పుడు సో, మీ యొక్క బోనాఫైడ్ డీటెయిల్స్ గానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ డీటెయిల్స్ గానీ కన్ఫర్మ్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయొచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో టీసీ అనేది నాట్ మ్యాండేటరీ బట్ మీ దగ్గర ఉన్నట్టయితే మీరు అప్లోడ్ చేయొచ్చు. సో, బట్ కొంతమంది ఆస్పిరెంట్స్ ఏమడుగుతారంటే టీసీకి సంబంధించి సార్ నేను డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకున్నాను. పీజీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ టీసీ అనేది డిగ్రీది అప్లోడ్ చేయాలా? పీజీది అప్లోడ్ చేయాలని క్వైరీ చేస్తారు. లేదా నేను డిగ్రీ తర్వాత ఎంబీఏ చేశాను. ప్రెజెంట్ వచ్చేసి బీఎడ్ చేస్తున్నాను. సో, మరి ఎంబీఏది అప్లోడ్ చేయాలా? లేకపోతే డిగ్రీది అప్లోడ్ చేయాలా? ఇలా డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తారు. సో, టీసీ అనేది మీరు ఏది అప్లోడ్ చేసినా నో ప్రాబ్లమ్. మీరు డిగ్రీదైనా అప్లోడ్ చేయొచ్చు, ఎంబీఏది అయినా అప్లోడ్ చేయొచ్చు. అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ మీరు ఏం చేసినా కూడా ఆ యొక్క టీసీ ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. టీసీ విషయంలో కాంట్రవర్సీ అయితే ఉండదు. బట్ మీరు ఇక్కడ టీసీ ఉన్నట్టయితే టీసీకి సంబంధించి ఒక సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న టీసీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, మళ్ళీ చెప్తున్నాను టీసీ నాట్ మ్యాండేటరీ బట్ ఇక్కడ ఎంప్టీ స్పేస్ ఇస్తే తీసుకోదు కాబట్టి మీ దగ్గర ఉన్న ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సో, దాని యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేసి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సబ్మిట్ అయితే చేయొచ్చు టీసీ లేని వాళ్ళు. సో, ప్రెజెంట్ అయితే మా టీసీకి సంబంధించిన నెంబర్ అయితే ఎంటర్ చేసాము. టీసీ యొక్క రూపం ఎలా ఉంటుంది? ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా మనకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని ఉంటుంది. మీకు సంబంధించిన టీటీసీ డీటెయిల్స్ అయితే దాంట్లో ఉంటాయి. టీసీకి సంబంధించిన నెంబర్ కూడా ఉంటుంది. టీసీ నెంబర్ అనేది సో, అక్కడ సీరియల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ప్రెజెంట్ వచ్చేసి మాకు టీసీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాం. అండ్ ఆ తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న టీసీ ఏదైతే ఉంటుందో అది మేము అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ వన్స్ మనం టీసీ అనేది అప్లోడ్ చేస్తే దాని యొక్క ప్రివ్యూ కూడా ఈ విధంగా అయితే డిస్‌ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో, మనకు సంబంధించి డూ యూ హ్యావ్ కన్సాలిడేటెడ్ మెమో అని అయితే అడుగుతారు. సో, మీ దగ్గర కన్సాలిడేటెడ్ మెమో అంటే లాంగ్ మెమో దట్ ఈస్ మీరు డిగ్రీ పాస్ అయినట్టుగా మీ దగ్గర లాంగ్ మెమో ఉందా అని అడుగుతారు. ఒకవేళ ఉన్నట్టయితే మీరు ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, లాంగ్ మెమో లేకపోతే మీరు నో ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఇక్కడ నో ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనం షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ మీరు డిగ్రీ ఫస్ట్ సెమ్ యొక్క సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఇలా మీ యొక్క ఆల్ షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్‌లో మీ యొక్క ఆల్ షార్ట్ మెమోస్ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ ఏవైతే ఉంటాయో అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, అందులో కూడా మీరు అన్ని పాస్ అయిన మెమోస్ అయితేనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బట్ మా దగ్గర వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంది. కన్సాలిడేటెడ్ మెమో అయితే ఉంది. కాబట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాము. జస్ట్ ఇక్కడ మీరు కన్సాలిడేటెడ్ మెమోకి సంబంధించిన నెంబర్ అయితే తీసుకొని ఇక్కడ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సర్టిఫికేట్‌కి నెంబర్ అనేది ఉంటుంది. సో, ఆ రిలవెంట్ నెంబర్ అనేది ఆ ఫీల్డ్‌లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మనకు సంబంధించి డిగ్రీ యొక్క మెమో యొక్క కన్సాలిడేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మనం జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న డిగ్రీ మెమో ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లోడ్ చేయగానే ఆ మెమోకి సంబంధించిన నేమ్ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత సో, మీకు సంబంధించి ఈ విధంగా ఫస్ట్ మీ యొక్క సో, ఎస్ఎస్సీ డీటెయిల్స్, తర్వాత ఇంటర్మీడియేట్ డీటెయిల్స్, తర్వాత మీ యొక్క డిగ్రీ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి మన యొక్క సర్టిఫికేట్స్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడే సో మెనీ స్టూడెంట్స్కి వచ్చేది ఏంటంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా సార్, మాకు ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్ రాలేదు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి, అండ్ అదే మాకు మెమో అనేది రాలేదు, మెమో ఏ విధంగా తీసుకోవాలి, సో మా కాలేజ్ అథారిటీస్ మాకు ఇవ్వట్లేరు, మేము ఏం చేయాలని కూడా క్వైరీ చేస్తారు. సో ఎవరైతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ మెమో రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఆల్ షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేసి వెరిఫికేషన్కి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. మీ దగ్గర ప్రతి సెమ్కి సంబంధించిన షార్ట్ మెమో ఉన్నట్లయితే ఆ షార్ట్ మెమోస్ అనేది అప్లోడ్ చేసి మీరు యొక్క కౌన్సిలింగ్లో అప్లోడ్ చేసినట్లయితే సార్ వాళ్ళు వెరిఫికేషన్ చేసి కూడా యాక్సెప్ట్ చేస్తారు. దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 20 కాబట్టి ప్రజెంట్ యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం 20, ఇట్ మేబీ మనకు ఎక్స్టెండ్ కూడా చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్స్టెండ్ చేసినట్లయితే దాని గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో మీరు వచ్చేసి ఎవరైతే లాంగ్ మెమోస్ లేని విద్యార్థులు కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేని విద్యార్థులు కానీ ఒక 18th వరకు 19th వరకు వెయిట్ చేసి ఆ తర్వాత అప్లోడ్ చేసుకున్నట్టయితే మీకు సేఫ్గా ఉంటుంది. సో మెమోస్ లేకపోయినా షార్ట్ మెమోస్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ప్రీవియస్లో ఆల్రెడీ మీరు షార్ట్ మెమోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని నేను డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీరు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రజెంట్ మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ యొక్క ప్రివ్యూ అయితే చూడాలి. సో మీరు అప్లోడ్ చేసిన ప్రొవిజనల్ సరిగా ఉందా లేదా, అండ్ తర్వాత మీరు అప్లోడ్ చేసిన టీసీ ఎలా ఉంది, అండ్ తర్వాత మీరు అప్లోడ్ చేసిన బోనఫైడ్ ఎలా ఉంది, సో మీరు అప్లోడ్ చేసిన కన్సల్టెడ్ మెమో ఎలా ఉంది అనేది క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. సో అన్ని క్లియర్గా ఉన్నట్టయితే ఇక్కడ మనం కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సో మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అయితే కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీకు క్లియర్గా విజిబుల్గా లేదు అనుకుంటే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి టోటల్గా మళ్ళీ మీ యొక్క డిగ్రీ డీటెయిల్స్ అయితే రీఅప్లోడ్ అయితే చేయొచ్చు. సో బట్ ప్రజెంట్ మేము అప్లోడ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అయితే క్లియర్గా ఉంది. సో ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాం. అండ్ ఈ విధంగా సో బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి ఎవరైతే ప్రజెంట్ బీఈడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆన్లైన్లో రిజిస్టర్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. ఫస్ట్ మనం ఎస్ఎస్సీ అప్లోడ్ చేసాము, తర్వాత ఇంటర్మీడియట్ అప్లోడ్ చేసాము, తర్వాత డిగ్రీ అప్లోడ్ చేసాము. ఒకవేళ మీరు డిగ్రీ తర్వాత పీజీ చేసినా లేదా ఎంబీఏ చేసినా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినా వాటి యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మనకు పీజీకి సంబంధించిన ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు పీజీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ స్టడీడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు చదివినట్లయితే ఎస్ ఆప్షన్ ఇచ్చేసి మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఎంకామ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎంకామ్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ బీఎడ్కి సంబంధించిన అప్లికేషన్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క సెలెక్ట్ టైప్ అనేది రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో దానికి సంబంధించింది, అండ్ మాక్సిమం సెక్యూరిటీ మార్క్స్, సో మినిమం మీ యొక్క మార్క్స్ అండ్ మాక్సిమం మార్క్స్ సంబంధించి మీ యొక్క డిగ్రీకి సంబంధించిన నేమ్ ఏంటి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఈ థింగ్స్ అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఒకవేళ మీకు సో నాకు ఎటువంటి పీజీ లేదు సార్, డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను రీసెంట్గా అంటే జస్ట్ మీరు ఇక్కడ నో ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు. బట్ మేము ఇక్కడ పీజీ కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి పీజీ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాము. సో పీజీ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ వచ్చేసి మీ యొక్క పీజీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క పీజీ మెమో పైన అయితే ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించి సెలెక్ట్ టైపు, సో మీ రిజల్ట్ అనేది మార్క్స్ మోడ్లో ఉందా, ఓవరాల్ సీజీపీఏ మోడ్లో ఉందని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సీజీపీఏ అయినట్లయితే సో మీకు సంబంధించి 10 పాయింట్స్ కానీ సెక్యూరిటీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఒకవేళ మీరు మార్క్స్ మోడ్ అయితే మీ మార్క్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో కాకతీయ యూనివర్సిటీలో వచ్చేసి స్టూడెంట్స్కి పీజీ సీజీపీఏ కూడా సో మనకు మార్క్స్ మోడ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎలా అయితే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ విధంగా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీకు సెక్యూరిటీ మార్క్స్ ఎన్ని అయితే ఉంటాయో వాటిని ఎంటర్ చేయాలి, అండ్ మీకు ఇక్కడ టోటల్ మార్క్స్ ఎన్ని అయితే ఉంటాయో వాటిని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మీ యొక్క డిగ్రీ నేమ్ అనేది, సో మీరు డిగ్రీ ఏదైతే కంప్లీట్ చేస్తారో ఆ నేమ్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి సో డిగ్రీ నేమ్ అయితే అడుగుతున్నారు. సో మాస్టర్ ఆఫ్ కామర్స్, సో మీరు ఏదైతే చేశారో అది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మాస్టర్ ఆఫ్ కామర్స్, సో ఈ విధంగా ఇయర్ ఆఫ్ పాస్, మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో పర్టికులర్గా క్యాండిడేట్ అనేవారు ఆ ఇయర్ అయితే మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో మీ బేస్డ్ ఆన్ మీరు పాస్ అయిన ఇయర్ని బట్టి, అండ్ ఆ తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పీజీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీరు స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత సేమ్ డూ యూ హ్యావ్ కన్సల్టెడ్ మెమో అంటారు. ఒకవేళ మీకు కన్సల్టెడ్ మెమో ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క కన్సల్టెడ్ మెమో కూడా అప్లోడ్ చేయొచ్చు. సార్ నాది ఇంకా పీజీ అనేది కంప్లీట్ కాలేదు, పీజీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము అంటే మీరు నో పెట్టడమే బెస్ట్ అనమాట. సో మీరు నో పెట్టి ఫైనల్ సబ్మిట్ చేస్తే అప్ టు డిగ్రీ వరకు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ పీజీ కంప్లీట్ చేస్తుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా సో మన పీజీకి సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మేషన్ ప్రాసెస్లో భాగంగా సో మన యొక్క పీజీ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ పీజీకి సంబంధించిన మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ యొక్క ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవచ్చు, అది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత పీజీ యొక్క కన్సల్టెడ్ మెమో ఆర్ లాంగ్ మెమో అనేది ప్రివ్యూ ఉంటుంది, దాన్ని మీరు వెరిఫై చేసుకోవాలి. సో ఇలా టోటల్గా మీకు సంబంధించి బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి ఫస్ట్ ఎస్ఎస్సీ, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, ఒకవేళ పీజీ ఉంటే పీజీ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయడం కంప్లీట్ కాగానే సో ఈ విధంగా మనకు సంబంధించి మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకోవాలి. క్లియర్గా ఉన్నట్టయితే మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ క్లియర్గా లేదంటే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రీఅప్లోడ్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ మేము అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. సో మేము కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము.
అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ కాగానే నెక్స్ట్ వచ్చేసి మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అండ్ దీంట్లో మన యొక్క లోకల్ ఏరియా డీటెయిల్స్ ఏవి సార్ అని మీరు క్వైరీ చేసినట్లయితే మనం ఎస్ఎస్సికి సంబంధించిన బోనోఫైడ్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇంటర్మీడియట్ బోనోఫైడ్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. డిగ్రీ బోనోఫైడ్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ పీజీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేశాము. ఎస్ఎస్సి బేస్డ్ చేసుకొని, ఇంటర్ బేస్డ్ చేసుకొని, డిగ్రీ బేస్డ్ చేసుకొని మీరు తెలంగాణకు లోకల్ నాన్ లోకల్ అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ లేవు అనుకుంటే మీరు ఎవరైతే ఓపెన్ కాలేజ్లో కానీ ఓపెన్ స్కూల్స్లో కానీ చదివిన విద్యార్థులు ఉంటారో మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది లాస్ట్ 7 years మీరు తెలంగాణలో ఉన్నట్టు చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి క్యాస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సార్ నేను పేమెంట్ కంటే ముందు క్యాస్ట్ అనేది తప్పించాను, నా క్యాస్ట్ ఎడిట్ చేసుకోవచ్చు అని కొంతమంది అంటారు. ఒకవేళ మీరు క్యాస్ట్ ఎడిట్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్యాస్ట్లో మిస్టేక్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ క్యాస్ట్లో మిస్టేక్ ఉంటే ఎడిట్ ఆప్షన్ అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క పేమెంట్ని బట్టి ఆప్షన్ చూపిస్తుంది. ఎస్సీకి మాత్రం ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఓసీ స్టూడెంట్స్ అయినట్లయితే ప్రతి దాన్ని అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 2 మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బీసీ స్టూడెంట్స్ అయి ఉంటే ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఇవన్నిట్లో ఏ మిస్టేక్స్ ఉన్నా మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. క్యాస్ట్లో కనుక మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మీకు ఆప్షన్ రావట్లేదు అంటే మీరు డైరెక్ట్గా మన యొక్క తెలంగాణ ఎడ్సెట్ కన్వీనర్ వాళ్ళకు మీరు మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మీ యొక్క క్యాస్ట్ని అయితే ఎడిట్ చేస్తారు. దట్ ఈస్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళకు సెండ్ చేయాలి. ఇక్కడ ఎవరైతే కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్ళు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అని అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మనం ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం జరిగిందో దాని యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని అయితే మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మీరు సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా మీరు అప్లోడ్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది క్లియర్గా ఉన్నట్లయితే అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకు 1 January 2023 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది రాంగు. ఎందుకంటే అది వెబ్సైట్ మనకు అలాగే చూపిస్తుంది. ఎవరైతే ప్రజెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో యాజ్ పర్ కౌన్సిలింగ్ ప్రకారం అయితే 1 January 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. అది పేరెంటల్ ఇన్కమ్ కావచ్చు, హస్బెండ్ ఇన్కమ్ కావచ్చు. అంటే మ్యారీడ్ ఉమెన్స్ అయినట్లయితే వాళ్ళ హస్బెండ్ పేరుతో కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. ఆ విధంగా మనం తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో చూస్ చేసి ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో అయితే 1 January తర్వాత తీసుకుంది యాక్సెప్ట్ చేస్తారు. బట్ మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత స్కాలర్షిప్ అప్లై చేయాలంటే మాత్రం అకాడమిక్ ఇయర్ది కాదు ఇంపార్టెంట్, మనకు ఫినాన్షియల్ ఇయర్ అనేది ఇంపార్టెంట్. 1 April 2024 నుంచి అండ్ మనకు వచ్చేసి ఏంటంటే 31 March 2025 మధ్యలో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఇప్పుడు కౌన్సిలింగ్ కోసం అయితే 1 January నుంచి 31 March 2024 లోపు తీసుకున్నది యాక్సెప్ట్ చేస్తారు. బట్ మీరు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే స్కాలర్షిప్ అప్లై చేయాలంటే మాత్రం కొత్త తీసుకోండి. 1 April తర్వాత ఉన్నది ఏదైతే ఉంటుందో అది మనకు స్కాలర్షిప్ కోసం అయితే మ్యాండేటరీ కావాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు స్కాలర్షిప్ కోసం ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను ముందే చెప్తున్నాను. ఈ డేట్ తర్వాత ఉన్న ఇన్కమ్ అయితే మీకు స్కాలర్షిప్ కూడా యూజ్ అవుతుంది. కౌన్సిలింగ్ కోసం అయితే 1 January 2024 తర్వాత తీసుకున్నది యాక్సెప్ట్ చేస్తారు. బట్ స్కాలర్షిప్ కోసం ఈ డేట్లో ఉండాలి. ఎనీవే ఈ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఇక్కడ మాట్లాడుకోకూడదు. తర్వాత మనం దీని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. జస్ట్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందని కూడా కొంతమంది క్వైరీ చేస్తారు. మనకు సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు మీ సేవ ద్వారా అప్లై చేసి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ సేవ ద్వారా అప్లై చేసి తీసుకునేది కూడా మీ యొక్క ఫాదర్ పేరెంటల్ ఇన్కమ్ అయితే కావాల్సి ఉంటుంది. వన్స్ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసినట్టయితే దాని యొక్క ప్రివ్యూ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. జస్ట్ మీరు ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇన్కమ్కి సంబంధించి ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ ఇయర్లో తీసుకున్నారనేది. ఇక్కడ మనకి డిఫరెంట్ ఇయర్స్ ఉన్నాయి కదా సార్, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే యాక్సెప్ట్ చేయరని కూడా మీరు క్వైరీ చేస్తారు. 2024లో తీసుకున్నది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, అంతకంటే ముందు తీసుకున్నది అయితే యాక్సెప్ట్ చేయరు. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి సెలెక్ట్ ఆప్షన్. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పేరెంట్ తీసుకున్నారా, మీ యొక్క హస్బెండ్ తీసుకున్నారా అనేది అడుగుతారు. పేరెంట్ తీసుకున్నట్టయితే అంటే మీ యొక్క తండ్రి పేరు మీద తీసుకుంటేనేమో పేరెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తల్లిదండ్రుల పేరు మీద తీసుకుంటే పేరెంట్ అనేది ఉంటుంది. మీ యొక్క కేర్కి సంబంధించి హస్బెండ్ కానీ వైఫ్ కానీ తీసుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. మేము వచ్చేసి పేరెంటల్ ఇన్కమే తీసుకోవడం జరిగింది. మా నాన్నగారిది. ఈ విధంగా పేరెంటల్ ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ ఎవరైతే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవడం జరిగిందో వారి యొక్క ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఆధార్ కార్డ్ అనేది మనకు PNG ఫార్మాట్లో అయితే ఉండొద్దు. ఆధార్ కార్డ్ వచ్చేసి మనకు JPG ఫార్మాట్లోనే ఉండాలి. ఒకవేళ మీరు PNG ఫార్మాట్లో ఇస్తే మాత్రం తీసుకోవద్దు.
సో, ప్రెజెంట్ మాకు సంబంధించిన ఆధార్ కార్డ్ కూడా అప్‌లోడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం మనకు సంబంధించి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. తర్వాత ఎస్ఎస్‌సి డీటెయిల్స్ అప్‌లోడ్ చేసాం. తర్వాత ఇంటర్మీడియేట్, తర్వాత డిగ్రీ. ఒకవేళ మీకు పేజీ ఉంటే పేజీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన క్యాస్ట్, తర్వాత మీకు సంబంధించిన ఇన్‌కమ్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది అప్‌లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇది మనకు ఫైనల్ స్టెప్. జస్ట్ ఇక్కడ ఏందంటే యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ స్టెప్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో మన యొక్క ఇన్‌కమ్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని అప్‌లోడ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వాటి యొక్క ప్రివ్యూ అయితే డిస్‌ప్లే అవుతుంది. సో, ఈ ప్రివ్యూ అయితే మీరు క్లియర్‌గా వెరిఫై చేసుకోవాలి. దట్ ఈస్ మీరు అప్‌లోడ్ చేసిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ క్లియర్‌గా కనిపిస్తుందా లేదా? అండ్ అదేవిధంగా మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా క్లియర్‌గా ఉందా లేదా అనైతే వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ క్లియర్‌గా లేకపోతే మీరు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రీఅప్‌లోడ్ అయితే చేయొచ్చు. సో, బట్ మేము అప్‌లోడ్ చేసిన మా యొక్క ఇన్‌కమ్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు క్లియర్‌గా అయితే డిస్‌ప్లే అవుతున్నాయి. జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఒకవేళ మీకు క్లియర్‌గా లేకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీ యొక్క ఇన్‌కమ్ అండ్ అదేవిధంగా ఆధార్ కార్డ్ అయితే రీఅప్‌లోడ్ చేయొచ్చు. అండ్ వన్స్ మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో భాగంగా ఈ విధంగా ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకొని, తర్వాత పేమెంట్ చేసి, నెక్స్ట్ ఎస్ఎస్‌సి డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని, ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసి, తర్వాత ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని, ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసి, తర్వాత డిగ్రీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని, మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసి, తర్వాత ఒకవేళ మీకు పీజీ ఉంటే పీజీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని, పీజీ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసి, తర్వాత మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో క్యాస్ట్ రిలవెంట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని, తర్వాత మీకు సంబంధించి ఇన్‌కమ్ ఏదైతే ఉంటుందో ఇన్‌కమ్ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని, ఫైనల్ సబ్మిట్ చేయగానే సో, ఈ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే మనకి డిస్‌ప్లే అవుతుంది. సో, ఫస్ట్ రోజు మనం రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఇక్కడ సబ్మిటెడ్ కాలమ్‌లో టిక్ మార్క్ అయితే ఉంటుంది. సో, మనం ఈ విధంగా మనకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మన డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత సో, మన యొక్క ఎడ్సెట్ కన్వీనర్ సార్ వాళ్ళు మనం అప్‌లోడ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్‌ని వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. దట్ ఈస్ మీ సర్టిఫికేటా కాదా అనేది, ఎస్ఎస్‌సి మెమో మీదేనా కాదా, ఇంటర్మీడియేట్ మెమో మీదేనా కాదా, డిగ్రీ మెమో మీదేనా కాదా, ఇలా పాస్ అయ్యారా లేదా అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. సో, వెరిఫికేషన్‌లో గనుక ఏదన్నా రిమార్క్స్ ఉన్నట్లయితే వాళ్ళు మనకు రిమార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. రీఅప్‌లోడ్ చేయమని ఆప్షన్ అయితే ఇస్తారు. మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ రీఅప్‌లోడ్ చేయమని అయితే చెప్తారు. సో, ఒకవేళ మీరు అప్‌లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని పర్ఫెక్ట్‌గా ఉన్నట్టయితే వెరిఫై చేయడం జరుగుతుంది. టిక్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ టిక్ మార్క్ చేసిన 2 డేస్‌లో గానీ, 3 డేస్‌లో గానీ మనకు అప్రూవ్డ్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరికైతే ఈ విధంగా సబ్మిటెడ్ కాలమ్‌లో టిక్ మార్క్ వచ్చి అండ్ తర్వాత వెరిఫైడ్ కాలమ్‌లో టిక్ మార్క్ వచ్చి అప్రూవ్డ్ కాలమ్‌లో టిక్ మార్క్ వస్తుందో సో, ఇలా టోటల్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే ఎలిజిబుల్ అవుతారు. సో, మరి ఈ విధంగా వెరిఫైడ్ కాలమ్‌లో టిక్ మార్క్ ఎప్పుడు వస్తుంది, అప్రూవ్డ్ కాలమ్‌లో ఎప్పుడు టిక్ మార్క్ వస్తుంది అంటే సో, మనకు 20 ఆగస్టు వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికే టైం ఇచ్చారు కాబట్టి 20 ఆగస్టు తర్వాత ప్రతి స్టూడెంట్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోవడం జరిగిందో వారికి వెరిఫైడ్ కాలమ్‌లో టిక్ మార్క్ ఇస్తారు. అప్రూవ్ కాలమ్‌లో కూడా టిక్ మార్క్ ఇస్తారు. బట్ ప్రతి స్టూడెంట్ ఏంటంటే వన్స్ మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో, మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది తెలుసుకోవాలి. దట్ ఈస్ సార్ వాళ్ళు వెరిఫై చేశారా లేదా అనేది, ఒకవేళ వెరిఫై చేస్తే ఏమైనా రీమార్క్స్ ఇచ్చారా అనేది, మీరు ఏదైనా సరిగా అప్‌లోడ్ చేయలేదనుకోండి వాళ్ళు రీఅప్‌లోడ్ చేయమని మనకు వెంటనే ఇంటిమేషన్ అయితే ఇస్తారు. ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీరు లాగిన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో, ఇది ప్రెజెంట్ మనకు సంబంధించి తెలంగాణ హెడ్సెట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్‌లో భాగంగా మీరు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఆ డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్‌లోడ్ చేయాలి, అప్‌లోడ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.